నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇంటి నుంచి బయటికెళ్లిన అమ్మాయి మళ్లీ ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులకు భయంగానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఇలాంటి భయం అక్కర్లేదు. ఎందుకంటే మహిళల రక్షణే ధ్యేయంగా రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు శక్తి బృందాలను ప్రవేశపెట్టింది. అతివలు ఆపదలో ఉన్నామని ఒక్క ఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే సుశిక్ష మహిళా పోలీసుల బృందం నిత్యం అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసరాల్లో యువతుల రక్షణకు అత్యంత ప్రాముఖ్యమిస్తున్నారు. నెత్తిన టోపీ, ఒంటిపై నీలిరంగు చొక్కా, కాకి ప్యాంటు ధరించి ఎలక్ట్రిక్ సైకిల్ పై రైళ్లను దూసుకెళ్తున్న వీరు సాధారణ మహిళలు కాదు. కఠోర శిక్షణ పొంది యుద్ధ విద్యలో ఆరితేరిన వీరవనితలు. మహిళల సమస్యలు పరిష్కరించేందుకు రాజధాని నగరంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీసులు. నవ్యాంధ్రలో ప్రధాన నగరంగా కొనసాగుతున్న విజయవాడను సురక్షిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ బృందం ఏర్పాటైంది. మహిళా శక్తి పేరుతో 2018 డిసెంబర్ 17న ప్రత్యేక మహిళా పోలీసు బృందాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఏర్పాటు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రయోగాత్మకంగా మహిళా శక్తి పేరుతో ఈ బృందాన్ని నియమించారు. నగరంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న మహిళల్లో మెరికల్లాంటి యువతులను ఉన్నతాధికారులు గుర్తించారు. మొత్తం 70 మందిని ఎంపిక చేసి వారికి కఠోరమైన శిక్షణనిచ్చారు. 4 నెలల పాటు యుద్ధ విద్య, డ్రైవింగ్, సైబర్ క్రైమ్, నేర పరిశోధన అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అనంతరం మహిళా శక్తి బృందాన్ని 5 జోన్లకు విభజించారు. ఒక్కో జోన్లో పెట్రోలింగ్ కోసం ఒక కారు, 4 సైకిళ్లు ఉంటాయి. 24 గంటలు వీరి గస్తీ కొనసాగుతుంది. ఎవరికైనా సమస్య ఎదురైతే 100-112 నెంబర్లకు ఫోన్ చేస్తే చాలు 6 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. బాధితులు ఫోన్ చేయగానే ముందుగా మంగళగిరిలోని టెక్ టవర్ కు సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి మహిళా శక్తి బృందం ట్యాబ్ కు సమాచారం వస్తుంది. బాధితులు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో నావిగేషన్ ద్వారా తెలుస్తుంది. ఆ ప్రాంతానికి ఎంత సమయంలో ఎలా చేరుకోవాలో కూడా ట్యాబ్ లో కనబడుతుంది. ఇలా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మహిళా శక్తి వినియోగిస్తోంది. మహిళా శక్తి బృందం బ్యాటరీ సైకిల్ పై వారి జోన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. రోజు ఏం చేయాలో ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. వీటితో పాటు ఆపద వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా యువతులు మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు నగర పోలీస్ కమిషనర్ మహిళా శక్తి టీంని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి ఈ మహిళా శక్తి కాలేజీలకు, స్కూల్స్కు వెళ్ళి యువతకు అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, ఎవరైనా సరే నేరం జరిగితే ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తుంది. అది ఏ విధంగా చేస్తుందో ఒక్కసారి మనం చూద్దాం. అవగాహన కార్యక్రమం కోసం రోజుకొక పాఠశాల, కళాశాలను మహిళా శక్తి బృందం ఎంపిక చేసుకుంటుంది. విద్యార్థినులపై హఠాత్తుగా పోకిరీలు దాడి చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలో మహిళా శక్తి బృందం వివరిస్తుంది. ఆత్మరక్షణ ఏ విధంగా చేసుకోవాలో నేర్పుతారు. స్త్రీలను వేధిస్తే నిందితులపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలి, మహిళల రక్షణకు ఎటువంటి చట్టాలున్నాయి అనే అంశాలు వివరిస్తారు. విద్యార్థులకు డెమో రూపంలో యుద్ధ విద్య ద్వారా స్వీయ రక్షణ చేసుకునే మెలకువలు నేర్పుతున్నారు. అవగాహన కార్యక్రమాలు తమలో మనోధైర్యాన్ని నింపాయని విద్యార్థినులు చెబుతున్నారు.
వీళ్ళు ఇలా చెప్పడం వల్ల చాలామంది ధైర్యంగా ఫీల్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుగుతారు. ఉమెన్స్ చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలనేది తెలియలేదు. ఇంకా స్టూడెంట్స్ కూడా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు చూపించిన ఈ కరాటే వల్ల ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇవి గుర్తు తెచ్చుకొని ఆ టైంలో వాళ్ళు కాపాడుకోగలుగుతారు. వీళ్ళు ఇలా చెప్పడం వల్ల చాలామంది వాళ్ళు కాపాడుకోగలిగే ఇది వాళ్ళకి వస్తుంది. మాకు శక్తి టీం అనేది రావడం వల్ల చాలామంది ఆడవాళ్ళకి తెలియదు వీళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం అని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి కాలేజ్కి ప్రతి స్కూల్కి వెళ్ళి తెలియచేయడం వల్ల చాలా మంచిగా ఆలోచించగలుగుతున్నారు. ఏంటి ఎలాగా బయటకు వెళ్తే సమాజంలో ఎలా బ్రతకాలి అనేది తెలుసుకోగలుగుతున్నారు. వీళ్ళ వల్ల కూడా కొంచెం ఎలా తెలియట్లేదు కాబట్టి వీళ్ళు స్పెషల్గా మా కోసం వచ్చి ఇలా ట్రైనింగ్ ఇలాగ అబ్బాయిల కాడ ఇలాగా అమ్మాయిల కాడ ఇలాగా కొడితే ఎలాగా అని చెప్పి మా కోసం ఇలా వేసి చూపిస్తున్నారు. కాబట్టి మేము ఏం చేయాలో తెలియట్లేదు మాకు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేసినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. రేపు ఎప్పుడైనా మాకు ఇట్లాంటి పరిస్థితి వస్తే కనుక డెఫినెట్గా ఇది చేస్తాము. వీళ్ళ వల్ల చాలా యూస్ ఉంది. ఎందుకంటే బాగా లేడీస్ని ప్రోత్సహిస్తున్నారు. కాలేజ్ కూడా పోయినసారి వచ్చారు, ఈసారి ఏమో స్టంట్స్ చూసి చేయించారు. ఇది వీళ్ళ వల్ల చాలా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకుంటాము, వీళ్ళలాగే ఫైట్ చేస్తాము. తమకు కేటాయించిన జోన్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో మహిళా శక్తి బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. బస్టాపుల్లో వేచి ఉండే మహిళలకు ఈవ్ టీచింగ్, వేధింపులపై తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తున్నారు. నిర్భయ, పోక్సో వంటి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. చేరువ వాహనాల ద్వారా కాలనీల్లో లఘు చిత్రాలు ప్రదర్శించి జాగృతం చేస్తున్నారు. మాకు ఇప్పుడు కొన్ని ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ జరుగుతున్నాయని కొన్ని మాకు కాల్స్ వస్తూ ఉంటాయి సార్. ఆ కాల్స్ని బట్టి మేము ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ వదిలే టైంకి మేము మా యొక్క టీంతో ఇమీడియట్గా వితిన్ 3 to 5 minutesలో ఆ ప్లేస్కి చేరుకొని అక్కడ ఎవరైతే కొంచెం సస్పెక్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మేము చూస్ చేసుకొని వాళ్ళు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తున్నారని మాకు కాల్స్ వస్తాయి సార్. దాన్ని బట్టి మేము రెస్పాండ్ అవుతాం సార్. వాళ్ళకి సమస్య ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఫస్ట్ వాళ్ళ ఏ అడ్రస్లో ఉన్నారు, ఎక్కడ అంటే మేము రావడం ఒకవేళ లేట్ అయినట్లయితే ఒక ఫోటో తీయండి, లేకుంటే మీ దగ్గర ఫోన్ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసి ఒక ఫోటో తీయండి. వెళ్ళిపోయే పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లయితే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చి రెస్పాండ్ అవుతామని చెప్తాం సార్. అలాగే మాకు ట్యాప్కి ఏంటంటే ఇది టెక్ టవర్కే కనెక్ట్ అయి ఉంటుంది సార్. డీజీపీ మంగళగిరి అక్కడ నుంచి మాకు మెసేజ్ అనేది వస్తుంది సార్, ఇక్కడ ప్రాబ్లంగా ఉందని. మేము వెంటనే ఈ వెహికల్ ద్వారా అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అయ్యి అక్కడ ప్రాబ్లం ఏముంది ఏంటి మొత్తం చూస్తాం సార్. మాకు ఇలా అడ్రస్ కూడా వస్తుంది సార్. ట్యాబ్కి అడ్రస్ కూడా మ్యాన్ ప్యాక్లో కూడా చెప్తారు సార్. దాన్ని బట్టి మేము వెంటనే మాకు పోనీ అడ్రస్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకుని వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ మహిళా శక్తి బృందంలో చేరటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు మహిళా కానిస్టేబుళ్లు చెబుతున్నారు. కేవలం శాంతి భద్రతలు కాపాడటమే కాకుండా స్త్రీలను వేధించే పోకిరీల పనిపట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఉమెన్స్కి, ఫర్ ఎస్పెషల్లీ లేడీస్ అంటే యంగ్స్టర్స్కి అంటే 18 years నుంచి బిలో 18 years అండ్ అబోవ్ 18 years ఉమెన్స్ కూడా అందరికీ కూడా అసలు ఎటువంటి చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో. వాళ్ళపైన ఎటువంటి క్రైమ్స్ జరిగితే ఎటువంటి సెక్షన్స్ అనేవి వాళ్ళ కోసం ఉన్నాయి అని చాలా వరకు తెలీదు. ఏదన్నా ప్రాబ్లం జరిగితే దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది కూడా తెలీదు. ఏదో స్టేషన్కి వెళ్తున్నాం, వస్తున్నాం, కంప్లైంట్ ఇస్తున్నాం అనే తప్ప అసలు ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఎవరితో అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి దీనికోసం వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద జరగకపోవచ్చు కానీ పక్కన వాళ్ళ మీద జరగచ్చు. అలా జరిగినప్పుడు వీళ్ళ మీద ఇలా జరిగింది, వాళ్ళు తెలియక ఇళ్లలోనే ఉండిపోయి వాళ్ళ బాధని ఎవరు వ్యక్తపరచుకోలేరు. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఇలా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా శక్తి టీం అనేది ఒకటి ఉంది, వాళ్ళకి మీరు చెప్పుకుంటే మీ పేరు కూడా బయటికి రాదు, వాళ్ళే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అని ఒక అవగాహన తీసుకురావడానికి శక్తి టీం అనేది సెక్షన్స్ గురించి కూడా ప్రతి కాలేజ్కి, స్కూల్స్కి, అలాగే హాస్టల్స్కి, వర్కింగ్ ప్లేసెస్కి, మళ్ళీ స్లమ్ ఏరియాలకి, ఇలా రెసిడెన్షియల్ ఏరియాలు అన్నిటికి తిరిగి మేము శక్తి టీం అనేది పెట్రోలింగ్ చేస్తూ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, తదితర ప్లేసుల్లో ఈ శక్తి టీము సంచరిస్తూ ఎక్కడైనా ఏదైనా అరాచక శక్తులు ఉంటే వాళ్ళని వెంటనే తీసుకెళ్లి స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే మహిళల మీద ఎవరైనా ఏదైనా ర్యాగింగ్ చేసినా, ఈటీజింగ్ చేసినా స్పాట్లో వాళ్ళ మీద నిర్ణయం తీసుకుని వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈ శక్తి టీం వల్ల మేము శక్తి టీం తీసుకుని ప్రతి స్కూళ్ళకి, ప్రతి కాలేజీలకు కూడా వెళ్ళి
అందరికీ కూడా ఎలా ఉండాలి, ఈటింగ్ చేస్తే ఏం చేయాలి, మీరు ఎలా ఎదుర్కోవాలి అనే కార్యక్రమం మీద మేము అవేర్నెస్ కల్పిస్తున్నామండి. విజయవాడ నగర శివార్లలోనూ మహిళా శక్తి బృందాలు పర్యటిస్తున్నాయి. స్థానికుల యోగక్షేమాలు తెలుసుకోవటంతో పాటు సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కాలనీల్లో గంజాయి సేవిస్తూ పోకిరీలు యువతులను వేధిస్తున్నారని మహిళా శక్తి బృందానికి స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటి నుంచి తమ బిడ్డలను బయటకు పంపాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏముందండి, ఆడపిల్లలు బయటకు వెళ్తే సేఫ్టీ లేదండి. ఆడపిల్లకి పెద్దోళ్ళు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చినంత పరిస్థితుల్లో ఉన్నామండి. ఇక్కడ మేము బాంబే కాలంలో పిల్లల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే భయమండి. ఏ టైంలో ఏం జరిగిద్దా, మళ్ళీ ఏమన్నా అంటారేమో. పిల్లలు తలుపులేసుకొని ఇంట్లో ఉంటే కూడా తలుపు కొడుతున్నారండి. అలా ఉందండి బాంబే కాలనీలో. కొద్దిగా అవి మాత్రం మాకు కొద్దిగా ఆడపిల్లకి సేఫ్టీగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నవ్యాంధ్రలో విజయవాడ నగరం పరిపాలనకు కేంద్రంగా మారినప్పటి నుంచి భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా శక్తి బృందం ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం విజయవాడ నేర విభాగం డీసీపీగా ఉంటున్న రాజకుమారి మహిళా శక్తి బృందానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈచ్ టీమ్కి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అదేవిధంగా ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, ఈ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఒక సైబర్ టూల్ కిట్ కూడా క్యారీ చేస్తారు. సో ఇన్ కేస్ ఎక్కడైనా ఎవరైనా కాల్స్ చేసి ఏడిపిస్తున్నారని కానీ, లేకపోతే అబ్యూజివ్ మెసేజెస్ పెడుతున్నారని కానీ, లేకపోతే ఏమైనా ఫొటోస్ ఇలాంటివి పెట్టి బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయని తెలిసినప్పుడు కూడా వీళ్ళు ఇమ్మీడియట్గా ఆ సైబర్ టూల్ కిట్తో డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి కూడా వీళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నారు. పోలీసు విధులే కాదు, కారు నడపటంలోనూ శిక్షణ పొందాయి మహిళా శక్తి బృందాలు. కారు అనుకోకుండా ఆగిపోతే ఎలా మరమ్మతు చేయాలో కూడా నేర్చుకున్నారు. ఇలా అన్ని విద్యల్లో ఆరితేరిన మహిళా శక్తి బృందాలు చాలా కేసుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నవ్యాంధ్రలో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడను సురక్షిత నగరంగా చేసేందుకు పోలీసులు మహిళా శక్తి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ఏర్పాటైన అతి కొద్ది రోజుల్లోనే ప్రజల మన్ననలు అందుకుంటుంది. ఏదైనా మహిళలకు సమస్య వస్తే 112కు ఫోన్ చేస్తే సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుంటామని మహిళా శక్తి టీం హామీ ఇస్తుంది. కెమెరామెన్ నాగేంద్ర కోటిలతో కలిసి జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. తలసరి ఆదాయాలే అభివృద్ధికి చిహ్నమా అంటే కాదని అంటోంది అంతర్జాతీయ సమాజం. అందుకు బదులు సంతోషమే ప్రాతిపదికగా తీసుకోవాలన్న అంశానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ విషయమై ఇప్పటికే పరిశోధనలు, మేధోమథనాలు విస్తృతమవుతున్నాయి. పౌరుల జీవనాన్ని ఆనందమయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. నగర ప్రణాళిక దశలో ఉండగానే ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. 2 ఏళ్లుగా హ్యాపీ సిటీ సమ్మిట్ కు శ్రీకారం చుట్టింది. ఈ సదస్సు ద్వారా కొత్త ఆలోచనల్ని ఆహ్వానిస్తోంది సిఆర్డీఏ. అభివృద్ధి అంటే ఆర్థికంగా బలపడడం కాదు, సామాజికంగా అంతా కలిసి ఉండడం, మనుషుల మధ్య బలమైన అనుబంధాలు ఉండడం. ఇదే ఆనందమయ సమాజానికి పునాది. నగరాలు కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయి. ఫలితంగా సంతోషానికి దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు సమాజం ఆనందం వెంట పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇదే మంత్రం జపిస్తోంది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు అన్ని ప్రాంతాలది, అన్ని నగరాలది అదే లక్ష్యం. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు వీరంతా ఆనంద అన్వేషణలో పడ్డారు. ఈ లక్ష్యం చేరుకునే విషయంలో ముందంజలో ఉండాలని పరితపిస్తోంది అమరావతి నగరం. కాలుష్య రహిత నగరంగా, పర్యావరణహిత ప్రాజెక్టులతో సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 30% భూభాగాన్ని హరిత ప్రాంతాలకే వెచ్చించాలని నిర్ణయించింది ప్రభుత్వం.
ప్రకృతితో మమేకమవుతూ పౌర జీవనాన్ని సాగించేలా ప్రణాళికలు చేసింది CRDA. 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 5, 10, 15 నిమిషాల ప్రాతిపదికన కాలినడకన చేరుకునే విధంగా నివాసాలు, కార్యాలయాలు ఉండేలా ప్రణాళికలు రచించింది. వీటితో పాటు వినోద ప్రాంతాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఇలా అన్ని సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సమానత్వం, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే హ్యాపీ సిటీస్ సమ్మిట్ పేరిట ఓ సదస్సు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా విజయవాడలో సదస్సు ఏర్పాటు చేసింది. కుటుంబ బంధాలకు ప్రాధాన్యం, నైతిక విలువల బోధన, కాలుష్య నివారణ, సహజ వనరుల పరిరక్షణ లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 5 ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ తోటి మనం కలిసి పనిచేస్తున్నాం. ఒకటి ఏంటంటే న్యూ సిటీస్ ఫోరం అని చెప్పేసి ఇట్స్ కెనడియన్ బేస్డ్ ఆర్గనైజేషను. సో వారితోటి మనం కలిసి పనిచేయటంతో ఆల్మోస్ట్ 32 మేయర్స్, సిటీ లీడర్స్ ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది. బెస్ట్ ఇన్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆల్మోస్ట్ 70 మెంబర్స్, డిఫరెంట్ స్పీకర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ హ్యాపీనెస్ ఫ్రేమ్వర్క్, వెల్ బీయింగ్ ఫ్రేమ్వర్క్ పైన కంటిన్యూస్గా డిస్కషన్ జరిగినాయి. హౌ డు వి కన్వర్ట్ ద అర్బన్ కమ్యూనిటీస్ ఇంటూ హ్యాపీ కమ్యూనిటీస్. సో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంపద మాత్రమే సంతోషాన్ని తేలేదన్న అంశం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇతరులతో కలివిడిగా ఉండడం, ఆరోగ్యం, సమానత్వం, మౌలిక వసతులు, ప్రకృతితో అనుసంధానం లాంటి అంశాలే ప్రజలను ఆనందంగా ఉంచుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా జీవించేలా చూస్తే సంతోష స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఏకాకిగా జీవించే వారికంటే ఇరుగు పొరుగుతో స్నేహభావంతో మెలిగేవారు 10-15 సంవత్సరాలు ఎక్కువ ఆనందంగా జీవించగలుగుతారని పరిశోధనలు చాటుతున్నాయి. అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక చేసిన నగరాలే ఆనందానికి నిలయాలుగా మారతాయి. అభివృద్ధి పేరిట ఆకాశ హార్మ్యాలకే అపరిమిత ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలంతా సుహృద్భావంతో, సమైక్యతతో మెలిగేలా గృహ నిర్మాణం జరపాలన్నది నిపుణుల సూచన. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇదే అంశంపై ఇప్పుడు ఆలోచనలు మొదలయ్యాయి. ఎత్తైన టవర్లలో 4-5 అంతస్తులకో సామాజిక క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఈ లక్ష్యం చేరుకోవడంలో ముందడుగు పడినట్లే. కుటుంబ సభ్యుల్లో గాఢమైన బంధాలతో సంతోష స్థాయి పెరిగి జీవనకాలం 15 ఏళ్లు పెరుగుతుందని అంచనా. There are many ingredients to human happiness. The most important of all, after we've met our basic needs, are our strong, positive social relationships. A city that helps build social relationships, build trust in neighbors, gives people time with family and friends. Also building trust in government is a happier city. So many people are now living in residential towers. Unfortunately, science from 30 years is showing us that people who live in residential towers, they report feeling lonely and crowded at the very same time. In other words, when you push us too close together with other people, so we need to find ways to build multi-family housing that is more social. 2 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల మేయర్లు, ఎన్జీఓలు, ప్రభుత్వ ప్రతినిధులు, పౌర జీవనంతో ముడిపడిన నిపుణులతో ఈ సదస్సు నిర్వహిస్తోంది CRDA. డిజిటల్ యుగంలో శారీరక, మానసిక స్వస్థత, ప్రకృతితో మమేకమవడం ద్వారా స్థిర ఆర్థికాభ్యున్నతి, అభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర, సంతోష సూచికలు, సృజనాత్మకత ఆలంబనగా జీవన ప్రమాణాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు సాగాయి. కొత్త ఆలోచనల అమలు, సాంకేతిక సహకారం లాంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుని అమరావతి వేదికగా హ్యాపీ సిటీస్ ఫోరం కూడా ఏర్పాటు చేశారు. నగరం మనదే అన్న భావన ప్రజల్లో వచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నది కూడా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ఫిజికల్ యాక్టివిటీ కనుక ఉందనంటే చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ అవుతాయని చెప్పి ఇప్పుడు ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది. అందు గురించి అని చెప్పిన మన నగరాన్ని ఒక కారులో వెళ్లేదానికన్నా కూడా నడిచి వెళ్తే మీరు సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఏదైనా ఒక డెస్టినేషన్కి వెళ్ళే ప్రణాళికలు అనేది చేయడం జరిగిందనమాట. మీ కారులో వెళ్తే అదే 2 కిలోమీటర్లు అయితే అదే నడిచి కనుక వెళ్తే 1 కిలోమీటర్లు 5-10 నిమిషాల్లో మీరు దానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అమరావతి సిటీ అంతా కూడాను
నడిచి వెళ్లే దారులు అలాగే సైకిల్ ట్రాక్స్ అన్నది కూడా మనం నిర్మాణం చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ జీడీపీలు తలసరి ఆదాయాల కంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే అంశం ఆధారంగా అభివృద్ధి కొలుచుకుంటున్నాయని ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచంలో భూటాన్ చిన్న దేశమైనప్పటికీ ఇదే అంశం ఆధారంగా ప్రణాళికలు ప్రాజెక్టులు అమలవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు థింఫు నగర మేయర్ కిన్లే దోర్జీ. పర్యావరణానికి ఏమాత్రం ముప్పు కలగని ప్రాజెక్టులు మాత్రమే అమలు అయ్యేలా కఠినంగా నిబంధనలు రూపొందించింది అక్కడి ప్రభుత్వం. ప్రజా జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చడం, పౌరులు కుటుంబాలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించడం వల్లే భూటాన్ సంతోష సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. We have not only cities, is a nationwide survey being carried out like after every 5 years. Not just the cities, it will be all remote villages, remote homes, and then sampling will be done, and then there will be questionnaires. People will go sit with the respondent and then discuss on all the issues related to gross national happiness. At the end of 1 hour, you get all the questions being answered, and then that is being analyzed. The data is being analyzed, and we have reports at the end of the survey. అమరావతిలో మొదటి పౌరులైన రైతులను సంతోషంగా ఉంచేందుకు అవసరమైన చర్యలను హ్యాపీ సిటీస్ వేదికగా సిఆర్డీఏ చేపట్టింది. ఆధునిక రాజధాని నగరంలో ఇళ్లను అందంగా నిర్మించుకునేందుకు, ప్రకృతితో అనుసంధానమైన నివాసంగా మలుచుకునేందుకు వారికి ఉచితంగానే ఆర్కిటెక్ట్ సేవలు అందించేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి రైతుల నివాసాలు డిజైన్ చేసేందుకు ఎంట్రీలు ఆహ్వానించింది. అందులో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి రైతులకు ఉచితంగా అందించనుంది. ఇందులో నీ నా ఇల్లు అనే డిజైన్ అత్యుత్తమంగా నిలిచింది. APCRDA, since this is a virgin site in Amravati that is being developed, farmers kosam designs రెడీ చేస్తే ఫ్రమ్ స్టూడెంట్స్ ఈ రైతులు వచ్చి దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు టెక్నికల్ హెల్ప్ అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ హెల్ప్. సో దిస్ వుడ్ బీ అ వే ఇన్ విచ్ సింపుల్ డిజైన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రయోగించుకోవచ్చు. జ్యూరీలో ఒక రైతులు ఉన్నారు అండ్ ఆడియన్స్లో కూడా అట్లీస్ట్ అబౌట్ 10-15 ఫార్మర్స్ వర్ దేర్. ఆనంద నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు, మంచి జీవన ప్రమాణాలు నెలకొల్పేలా నగరం నిర్మించేందుకు ఈ ఆలోచనలు అమలు చేయాలని సిఆర్డీఏ భావిస్తోంది. నగర నిర్మాణ ప్రణాళికలో భాగంగా కట్టడాల నిర్మాణంతో పాటు గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అమరావతిని నిర్మించనున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.